అమలోద్భవి కేథీడ్రల్ యూట్యూబ్ ఛానల్ వారిని, మరి ముఖ్యంగా ఎంతో ఆసక్తితో ముందుకు వెళుతున్నటువంటి యూత్ని అభినందిస్తూ ఉన్నాను. 2024 ఈ శ్రమల కాలంలో, అదే తపకాలంలో వారు క్రీస్తు పలికిన సప్తవాక్యాలని స్మరించుకుంటూ యూట్యూబ్ ద్వారా క్రైస్తవ లోకానికి క్రీస్తు శ్రమలను వివరించాలని చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తూ ఉన్నాను. తపకాలం ఓ ప్రత్యేక ప్రయాణం. యేసుక్రీస్తు యెరూషలేము వైపు ప్రయాణం. దీని ద్వారా క్రీస్తు రక్షణ కార్యమైన శ్రమలు, పాటులు, మరణ, ఉత్థానము, అత్యున్నత స్థానాన్ని పొంది అక్షరాలా నెరవేరింది. ఈ పవిత్ర కాలంలో యేసుక్రీస్తు ప్రభు పలికిన సప్తవాక్యాలలో 2వ వాక్యాన్ని గురించి ప్రత్యేకంగా ధ్యానిద్దాం. సప్తవాక్యాలు లేదా సప్తపదాలు లేదా సప్తరత్నాలుగా మనం వీటిని అనుకోవచ్చు. క్షమ, రక్షణ, ఆప్యాయత, ఆవేదన, శ్రమ, సంపూర్ణత, సంతృప్తి. అయితే నేను విశేషముగా 2వ వాక్యం గురించి ఉపన్యసించదలుచుకున్నాను. అదే రక్షణ. నేడే నీవు నాతో కూడా పరలోకములో ప్రవేశిస్తావు. లూకా శుభవార్త 23వ అధ్యాయం 43వ వచనం. ప్రియులారా, క్రీస్తు ప్రభు పలికిన ఈ యొక్క వాక్యంలో సిలువ బలి పీఠముగాను, సిలువ న్యాయస్థానం సింహాసనముగాను ఉంది. బలిపీఠంపై బలిని అర్పించటం ఆయన నిత్య నిజ యాచకుడిని గుర్తు చేస్తుంది. న్యాయ సింహాసనం తీర్పరికి గుర్తు. ప్రియ శ్రోతలారా, మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం 45వ వచనములో కడసరి తీర్పు లేదా తీర్పు గురించి వింటాం. ఆ సన్నివేశంలో ఎడమ ప్రక్కనున్న గొర్రెలు, కుడి ప్రక్కనున్న మేకలు, అదేవిధంగా క్రీస్తు వాక్యాన్ని అక్షరాల ధ్యానించిన వారు కుడి ప్రక్కన, వాటిని ఆదమర్చిన వారు ఎడమ ప్రక్కన ఆ సన్నివేశం మనం వింటాం. అదేవిధంగా క్రీస్తు కుడి ఎడమలకు కూడా 2 దొంగలను సిలువ వేశారు. క్రీస్తుతో వారు సిలువను మోసుకుని వెళ్ళారు. వీళ్ళిద్దరికి కూడా 2 పేర్లు ఉన్నాయి. అయితే ఇవి బైబిల్లో లేవు సుమా. కథోలిక తొలి శతాబ్దాలలో కల్పిత గ్రంథాలలో మాత్రం ఇవి చేర్చబడ్డాయి. మంచి దొంగవాని పేరు డిస్మిసన్, చెడ్డ దొంగవాని పేరు జస్టిస్. మంచి దొంగ క్రీస్తుని గురించి విని ఉండవచ్చు, అద్భుతాలు కూడా చూసి ఉండవచ్చు, దైవరాజ్యం గురించి కూడా కాస్తో కోస్తా విని ఉంటాడు కూడా. అందుకని చివరి క్షణములో పశ్చాత్తాపడి పరివర్తన చెంది నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను కూడా జ్ఞాపకముంచుకో అన్న తన పశ్చాత్తాప ప్రార్థన క్రీస్తు విన్నాడు, తను మనవి చేసుకున్నాడు. అది అతని విశ్వాసానికి నాంది. ఆ మంచి దొంగ అడిగింది, ప్రభు నన్ను గుర్తుంచుకో అని విన్నవించుకున్నాడు. కానీ అడిగిన దానికన్నా అదనంగా క్రీస్తు అతనికి బహుకరించాడు. అది నేడు నీవు నాతో కూడా పరలోకములో చేరుకుంటావు అని అతనితో పలికాడు. అనగా అతడు మోక్షము చేరుకొని క్రీస్తు సాన్నిధ్యములో ఉంటాడు. క్రీస్తుతో పాటు రాజ్యపాలన చేస్తాడు. ఆ రాజ్యములో భాగస్థుడవుతాడు. మరణం తరువాత కూడా జీవితం ఉంటుందని ఈ మంచి దొంగవాడు ప్రగాఢంగా నమ్మాడు. అందుకని తన తోటి దొంగను గద్దించాడు. నీవు
దేవునికి భయపడవా? దేవుని ఎదుట నిలబడే అర్హత లేదా నీకు తీర్పు వస్తుంది, జాగ్రత్త అని హెచ్చరించాడు కూడా. ఇదే క్రైస్తవులందరూ కూడా నేర్చుకోవాలి. దీనితో పాటు క్రీస్తు యొక్క నిర్దోషత్వాన్ని ఒప్పుకున్నాడు. మరో 2 వ్యక్తులు కూడా క్రీస్తు నిర్దోషి అని ఒప్పుకున్నారు. మొట్టమొదటిగా ఇస్కారియోతు యూదా, అదేవిధంగా పోన్సిస్ పిలాతుడు, వీరిద్దరు కూడా క్రీస్తు నిర్దోషి అని ఒప్పుకున్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 4 మరియు 24 వచనాలు మనం చూడగలం. యేసు రక్షకుడని గుర్తించాడు మంచి దొంగవాడు. ఈ సంభాషణని కాస్త వివరంగా చూద్దాం. 2 పదాలలో విభజిద్దాం. అదే ఆ అనగా అభ్యర్థన, అభయం. దొంగవాడు అభ్యర్థిస్తున్నాడు. ఏమని? యేసుప్రభు అభయాన్నిస్తాడు. నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. మరొకసారి దొంగ అభ్యర్థిస్తున్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకో. యేసు అభయమిస్తూ నాతో కూడా ఉంటావు, నీవు వచ్చినప్పుడు అని అభ్యర్థన చేస్తాడు. నేడే అంటాడు క్రీస్తు, అభయానిస్తాడు. నీ రాజ్యములోనికి అని చివరి అభ్యర్థన చేస్తాడు. ప్రభు వెంటనే పరలోకములో ప్రవేశిస్తావు. మనము దేవుని నుండి ఆశించిన దానికన్నా అద్భుత రీతిలో 1000 రెట్లు ఆయన దగ్గర నుంచి మనం పొందగలం. ప్రియులారా, దేవుని కృప, దేవుని అధికారం మానవుల మీద ఎంత ప్రభావం చూపించినా మానవుడి బాధ్యత అనేది చాలా ముఖ్యం. దీనినే పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 12వ వచనంలో ఇలా అంటాడు, దేవుడు తన ప్రజల కొరకు వెలుగు సామ్రాజ్యమును ప్రత్యేకించిన దానిలో మీరు భాగస్థులగుటకు మిమ్మల్ని యోగ్యులనిగా చేసిన తండ్రికి మీరు సంతోషపూర్వకముగా కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నాము. ప్రియులా, చివరిగా రక్షణ. నేటి సమాజంలో రక్షణ చాలా అవసరం. అనగా నేటి సమాజానికి అన్ని కోణాలలో కూడా రక్షణ అనేది లోపించింది. ఉదాహరణకు అపాయాల నుండి, అనారోగ్యం నుండి, ఆర్థిక మానసిక ఇబ్బందుల నుండి రక్షణ కావాలి. విలువలు అలవర్చుకోవటంలో, విశ్వాసాన్ని పెంపొందించుకోవటంలో, వ్యసనాలను మానుకోవటములో, నిరుద్యోగం, నిస్పృహల స్థితిగతులలో సహనం కోల్పోకుండా రక్షణను పెంపొందించుకోవాలి. తపకాలం తనివి తీరా ఆచరించుదాం. ఈ 7 మాటలు, అదే సప్తరత్నాలు. నజరేయుని నుండి నేర్చుకుందాం, నజరేయుని బాటలో నడుస్తాం. ఉత్థాన ప్రభు మనందరినీ దీవించునుగాక. ప్రేమమైన ప్రభు, మానవుని సృష్టించి రక్షించి కాపాడుతున్నావు. ఓ త్రియేక సర్వేశ్వర, మా రక్షణ కోసం నీ కుమారుడు లోకరక్షణగా పంపించావు. ఆ ప్రభు మాతో జీవించి ఆరోగ్యవంతులను చేసి మరి చిట్ట చివరిన సప్త స్వరాల ద్వారా, సప్త పదాల ద్వారా, ఆ సప్త రత్నాల ద్వారా సమాజానికి అవసరమైనటువంటి అన్నిటినీ నేర్చుకోమని నేర్పించావు. ఈ తపకాలములో నిష్ఠతో వీటిని ఆచరిస్తూ రానున్న పునరుత్థాన పండుగలో పాల్గొంటూ మరీ ముఖ్యంగా మా బలహీనతలను బయటికి రావటం, విశ్వాసాన్ని పెంపొందించుకోవటం, ముఖ్యంగా మా కుటుంబాలను, మా బిడ్డలను, యువతను, మా తల్లి స్థానిక స్త్రీ సభను దీవించండి. మరి ముఖ్యంగా మా ఏలూరు పీఠాపతి జయరావు పొలిమేర గారిని, గురు బృందాన్ని, మఠవాసులను అందరినీ కూడా ఆశీర్వదించి
మీ కుమారుని సాక్షులుగా జీవించే ధైర్యాన్ని దీవెన మాకు అందించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము.